మెదక్ జిల్లా నర్సింగి మండలం సంకాపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యంపై రైతులు నిరసన తెలిపారు. సంస్థ తమ వ్యవసాయ భూములకు దారి ఇవ్వకుండా వెంచర్ ఏర్పాటు చేసి భయభ్రాంతులకి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంచర్ యజమానులు మొదట దారి ఇస్తామని చెప్పి తర్వాత భూములు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. భూములు అమ్మకపోతే బెదిరింపులకి పాల్పడుతున్నారని రైతులు తెలిపారు. తమ పంట పొలాలకు వెళ్లేందుకు దారి ఇప్పించాలని, దీనిపై అధికారులు స్పందించాలని కోరారు. గతంలో కూడా ఈ రోడ్డు విషయంలో ప్రజావాణికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. గతంలో కూడా మేము ప్రజావాణిలో లెటర్ ఇచ్చాం సార్, 2 సార్లు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఏం చర్య తీసుకోలేము. ఎంఆర్ఓ మేడం మొన్న సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను నార్సింగ్లో ఉన్నా. ఎక్కడ ఉన్నారు సార్ అంటే మేము నార్సింగ్లో ఉన్నాం మేడం అన్న. మీరు ప్రజావాణిలో లెటర్ ఇచ్చారు కదా, మీరు మీ పాయింట్ మీదకి రావాలి, మేము వస్తున్నాం అన్నారు. వీడికి వచ్చే వరకల్లా ఎంఆర్ఓ చేతి కింద అయినా సాయి అనే పిల్లగాడు మా విలేజ్ అయిన ఉన్నాడు. మేడం వచ్చిందంటే ఏమైనా సాయి అంటే మేడం నన్నే తోలిచ్చింది, ఏంది నీ సమస్య అంటే సమస్య ఇది ఉంది, రేటు తాళం ఉంది, పొలం లోపలికి పోదాము, పొలం దున్నలేదు, పొలం దున్ననిస్తే 5 సార్లు ట్రాక్టర్ వచ్చింది, 5 సార్లు మరిపోయింది సాయి. మరి మేడం వచ్చి పరిష్కారం అవుతుంది. మేడం ఆడ కూర్చుండి నిన్ను తోలిస్తే ఎట్లా అంటే మేడం నిన్నే తోలుకొని రమ్మన్నది. వాయిస్ రికార్డులు ఏం చెప్తుంది, కాంప్లీట్ దారిని తీసుకొని రా సాయి అని చెప్పి నన్ను తీసుకొని పోయిండు. మేడం పోగానే మేడం ఏం సమస్య గౌడ్ సాబ్ అంటే గిట్లా మేడం మరి సాయి కూడా చూసినట్టు వీడియో చూపించాడు తూకం గిట్లా. సరే సార్ ఇక అయింది. ఇప్పుడు మా చేతిలో ఏముంది, నేను రేపటి నుంచి లీవ్ పెడుతున్నా. కొత్త సంవత్సరం 3 తారీఖు 4 తారీఖు నాడు నేను ఎంసీ గారిని ఎంపీడీఓ గారిని వీళ్ళని తోలుకొని వస్తాను. మీరు కూడా ఒకటి మాట ఎస్ఐ గారికి కాంపెట్ ఇయ్యి, ఆ మేడంని కూడా తోలుకొని వస్తా అని చెప్పింది. చెట్టి